క్రికెట్ లవర్స్ ఫోకస్ మొత్తం ఇప్పుడు దుబాయ్ పైనే ఉంది. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ లో భారత్ న్యూజిలాండ్ జట్ల మధ్య ఎవరు గెలుస్తారనే ఫీవర్ క్రికెట్ ఫ్యాన్స్ ని ఊపేస్తుంది. నరాలు తెగే ఉత్కంఠ రేపుతుంది. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ లో ఒక్క టికెట్ ధర 3 లక్షలు పలుకుతుంది. ఇప్పటికే క్రికెట్ అభిమానులంతా దుబాయ్ లో వాలిపోయారు. భారత జట్టు గెలవాలని ఇండియాలోని క్రికెట్ అభిమానులు పూజలు చేస్తున్నారు. ఛాంపియన్స్ ట్రోఫీలో ఓటమే ఎరగని ఎదురే లేని జట్టుగా బరిలోకి దిగబోతుంది భారత్. ఈ టోర్నీలో వరుసగా 4 మ్యాచ్ల్లో గెలిచి ఫైనల్లో అడుగుపెట్టింది. 3 లీగ్ మ్యాచ్లతో పాటు సెమీఫైనల్లో ఆస్ట్రేలియా లాంటి దిగ్గజ జట్టును ఓడించడంతో భారత జట్టు రెట్టించిన ఉత్సాహంతో ఫైనల్లో న్యూజిలాండ్ తో తలపడబోతుంది. చివరిసారిగా 2013లో ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన టీమిండియా మరోసారి ఇన్నాళ్లకు ఈసారి ఎలాగైనా గెలిచి తీరాలనే కసితో ఉంది. ఇకపోతే భారత జట్టులో విరాట్ కోహ్లీ ఫామ్ లో ఉండడం ప్లస్ పాయింట్. ఒంటి చేత్తో విజయాలు అందించగల సత్తా విరాట్ సొంతం. ఇక ఈ ఫైనల్ మ్యాచ్ లో కోహ్లీని అరుదైన రికార్డు ఊరిస్తుంది. ఫైనల్ మ్యాచ్ లో 45 పరుగులు చేస్తే క్రిస్ గేల్ రికార్డు బద్దలు కొడతాడు కోహ్లీ. ఇక సెంచరీ చేస్తే న్యూజిలాండ్ పై అత్యధిక పరుగులు చేసిన సచిన్ రికార్డును బద్దలు కొడతాడు కోహ్లీ. అలాగే ఛాంపియన్స్ ట్రోఫీలో అనుకున్నంతగా రాణించని కెప్టెన్ రోహిత్ శర్మ ఫైనల్ మ్యాచ్ లో తన విశ్వరూపాన్ని చూపించాలని ఉవ్వులూరుతున్నాడు. బ్యాటింగ్ మిడిల్ ఆర్డర్ లో శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా ఫామ్ లో ఉండడం భారత్ కు ప్లస్ పాయింట్. అటు బౌలింగ్ లో మహమ్మద్ షమి ప్రత్యర్థి బ్యాట్స్మెన్ లను బెంబేలెత్తిస్తున్నాడు. ఇక స్పిన్ మాయాజాలంతో వరుణ్ చక్రవర్తి ప్రత్యర్థులకు కొరకరాని కొయ్యగా మారాడు. అక్షర్ జడేజా, కుల్దీప్ యాదవ్ ల భారత్ బౌలింగ్ లైన్ బలంగా ఉంది. ఏది ఏమైనా ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో ప్రత్యర్థులకు ప్రమాదకరంగా మారిన విరాట్ కోహ్లీ పాకిస్తాన్, ఆస్ట్రేలియా వంటి జట్లపై వీరోచిత ఇన్నింగ్స్ లాడాడు. అందుకే ఈ ఫైనల్ మ్యాచ్ లో కూడా అతడు న్యూజిలాండ్ కు డేంజర్ ప్లేయర్ గానే మారతాడనడంలో సందేహం లేదు. ఇక న్యూజిలాండ్ జట్టును తక్కువ అంచనా వేయవద్దని టీమిండియా మాజీ ప్లేయర్లు హెచ్చరిస్తున్నారు. ఛాంపియన్స్ ట్రోఫీలో తలపడిన 8 జట్లలో భారత్, న్యూజిలాండ్ జట్లే బలమైనవి. ఆ రెండే ఇప్పుడు ఫైనల్లో ఉన్నాయి. అందుకే ఈ మ్యాచ్ గెలవాలంటే టీమిండియా ఇంకాస్త ఎక్కువగా కష్టపడాలి.